ఈ దినము దేవుని వాక్యము, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతలు 3వ అధ్యాయము 23వ వచనము. దేవుని గూర్చిన జ్ఞానము మనకు సంపాదించుకున్నప్పుడు, దేవుని గూర్చిన రహస్యాలు మనం తెలుసుకుంటున్నప్పుడు, దేవుని గూర్చిన అవగాహన మనము సంపాదించుకున్నప్పుడు మన మార్గములలో సురక్షితముగా నడుస్తామని ఈ వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. సురక్షితమైన మార్గమందు మనము నడవాలి అనంటే ఆయన వాక్యమును గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. కనుక యాకోబు 1:5లో చెప్పబడినట్లా జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేద్దాము. అప్పుడు దేవుడు సురక్షితమైన మార్గముల యందు మనలను నడిపిస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మార్గములలో సురక్షితముగా మేము నడవటానికి అవసరమైన జ్ఞానము మాకు సమృద్ధిగా దయచేయండి. ఎవరైనాను జ్ఞానమును కొరకు మొరపెడితే మీరు గద్దించక ధారాళముగా దయచేయువాడు అని మీ వాక్యము సెలవిస్తున్నది. కనుక ఇదిగో సమృద్ధి అయిన మీ వాక్య జ్ఞానము, మిమ్మలను గూర్చిన జ్ఞానము, మీ ప్రణాళికలు గూర్చిన జ్ఞానము, అయా మీ వాక్యమును లోపటి సత్యమును గూర్చిన జ్ఞానము, పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానమును, ఈ లోకమును అర్థము చేసుకునే జ్ఞానమును మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినమందు మా మార్గములన్నీ సురక్షితంగా ఉండినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.